ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఫ్యాక్టర్గా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం రెండు పార్టీలు మిత్రపక్షాలు, రెండు పార్టీలు కలిసి వైసీపీని ఓడించగలిగాయి. రెండు పార్టీల నాయకత్వం మధ్య సమన్వయం ఉంది. కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకుల మధ్య కొంత పోటాపోటీ ఉంటే ఉండవచ్చు, అది సహజం. ఒకే పార్టీలోనే ఉంటాయి. అందులో రెండు మిత్రపక్షాల మధ్య ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. దట్ ఈస్ అండర్స్టాండబుల్. నామినేటెడ్ పదవుల కొరకు కావచ్చు, క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఆధిపత్యం కావచ్చు, ఇలాంటివన్నీ అనివార్యంగా ఉంటాయి. కానీ అసలు పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే, జనసేన విస్తరణకు ప్రయత్నం జరుగుతోంది. చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. పార్టీని బలోపేతం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చాలామంది ఊహించిన దానికన్నా చాలా యాక్టివ్గా పవన్ కళ్యాణ్ రాజకీయంగాను అటు పాలనాపరంగాను పాత్ర పోషిస్తున్నాడు. సమయం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీతో డిమార్కెట్ చేసుకుంటున్నాడు. మనం గత వీడియోలో కూడా చెప్పాను నేను. తిరుపతి లడ్డు విషయంలో ఏకపక్షంగా క్షమాపణ చెప్పేసి టీటీడీ చైర్మన్ ఈవోలను కూడా క్షమాపణ చెప్పేవన్నాడు. హోంమంత్రి విషయంలో చాలా తీవ్రంగా స్పందించాడు. నేనే ఆ శాఖ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇలా టీడీపీ చేసే పనుల వల్ల తనకు ప్రయోజనం కలుగుతుందంటే అందులో ఓనర్ అవుతున్నాడు, ఓన్ చేసుకుంటున్నాడు. మీకు లడ్డు వ్యవహారంలో టీడీపీ, జనసేన ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. కానీ ఎక్కడైతే తనకు నష్టం జరుగుతుంది అనుకున్న కాన చాలా క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా జనసేన అస్తిత్వాన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు. సో జనసేన కూటమి పాలన వల్ల జరిగే పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఒపీనియన్లో షేర్ హోల్డర్ అవుతూ, ఎక్కడన్నా నెగిటివ్ ఒపీనియన్ అంటే దాంతో డిసోసియేట్ కావడము, డిమార్కెట్స్ కావడం, డిస్టింగ్విష్ కావడం అనేది జనసేన రాజకీయ వ్యూహంగా కనబడుతుంది. కానీ జనసేన పెరుగుతున్న కొద్దీ, పెరగటానికి చేస్తున్న ప్రయత్నం విస్తృతమవుతున్న కొద్దీ అనివార్యంగా అది తెలుగుదేశానికి రెసిస్టెన్స్ తప్పదు. ఎందుకంటే బోత్ ఫైట్ ఫర్ ద సేమ్ స్పేస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ స్పేస్ వైసీపీకి ఉంది. యాంటీ వైసీపీ స్పేస్ చీలిపోకూడదు, యాంటీ వైసీపీ ఓటు చీలకూడదు అనే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయి. సో అందువల్ల ఈ మూడు పార్టీలకు ఒక కామన్ స్పేస్ ఏంటి? యాంటీ జగన్, యాంటీ వైసీపీ స్పేస్. ఈ కామన్ స్పేస్ ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. ఈ కామన్ స్పేస్లో ఎక్స్పాండ్ అవ్వటానికి ప్రయత్నం జరుగుతున్న కొద్దీ మిత్రపక్షాల మధ్య అనివార్య ఘర్షణ వస్తుంది. ఇది మహారాష్ట్రలో బీజేపీ, శివసేనకు వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మధ్య మహారాష్ట్రలో లోకల్ బాడీస్ ఎలక్షన్ల విషయంలో వస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ల మధ్య వచ్చింది. ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి జనసేన, టీడీపీల మధ్య కూడా అనివార్యంగా వస్తుంది. తన పార్టీ పెరగటానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తుంటాడు. ఆ పెరుగుదల తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం జరుగుతుందన్న భావన చంద్రబాబు నాయుడు స్థాయిలో వ్యక్తం చేయకపోయినా దిగువ స్థాయిలో మొదలైంది. నేను అందుకు ఉదాహరణ కూడా చెప్పాను. రాధాకృష్ణ ఇచ్చినటువంటి విశ్లేషణ ఉదహరిస్తూ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా తయారు కావాలని ఆ బీజేపీ అధిష్టానం ఆలోచించవచ్చు. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన విశ్లేషణ ఇందులో గమనార్హం. ఎందుకంటే నేను గతంలో రీజనింగ్ కూడా చెప్పాను. ఆయన ఏమీ జగన్ అనుకూలుడు కాదు గనక ఈ రకమైన విశ్లేషణకు ఏ రకమైన మోటివ్ ఉంటుంది అని మనం ఆరోపించలేము. సో చాలా క్లియర్గా ఇంకో మాట కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంతకాలం లోకేష్కు ప్రత్యేక గుర్తింపు రావడం కష్టం. సో 2029 తర్వాత వయసు రీత్యా చంద్రబాబు నాయుడు ఎంత క్రియాశీలకంగా ఉంటాడో చెప్పలేము. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, మంచి ఫిట్నెస్తో పనిచేస్తున్నాడు, అందులో అనుమానం లేదు. కానీ వయస్సు ఎవరినైనా ఇబ్బంది పెట్టక తప్పదు.
సో అందువల్ల ఏం జరుగుతుంది? మర్రి చెట్టు కింద మరో వృక్షం పెరగదు. తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు పార్టీకి, ప్రభుత్వానికి అన్నీ తానై వ్యవహరిస్తున్న సమయంలో లోకేష్కు ప్రత్యేక అస్తిత్వం కానీ గుర్తింపు కానీ రావడం లేదు. ఇది కూడా నా విశ్లేషణ కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి జగన్, జనసేనకు పవన్, టీడీపీకి అనివార్యంగా లోకేష్ కావాలి. కానీ లోకేష్కు ఆ ఆపర్చునిటీ, ఆ స్పేస్ రావడం లేదు. ఇక బీజేపీ ఎవరిని తీసుకొస్తుంది మనం ఇప్పుడే చెప్పలేము. సో అందువల్ల రాబోయే రాజకీయాల్లో తెలుగుదేశానికి ఇదొక ప్రశ్నగా మిగిలిపోతుంది. సో జనసేనకు పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ నాయకత్వాన్ని ఇస్తున్నాడు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన పాత్ర, సాధించిన విజయం ఆయన పొలిటికల్ స్టేచర్ను గణనీయంగా పెంచింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం కూడా నాకున్న సమాచారం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ చాలా గణనీయంగా పెరిగింది. అది పవన్ కళ్యాణ్కు రేటింగ్స్ అంటామే, అమెరికన్ డెమోక్రసీలో రేటింగ్స్ ఇస్తుంటారు, ఇంకా మన దగ్గర లేదు. ఒపీనియన్ పోల్స్ ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ లీడర్లకు రేటింగ్ ఇస్తుంటారు. సో అలా ఇంకా మన దగ్గర ఎలక్షన్లప్పుడే సర్వేలు, మిగతా టైంలో పట్టించుకోరు. కానీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ రేటింగ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ గణనీయంగా పెరిగింది పబ్లిక్ స్పేస్లో. సో పవన్ కళ్యాణ్ పెరగడం కూటమికి నష్టమేమీ లేదు, లాభమే వాస్తవంగా. కానీ ఈ లీడర్షిప్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం క్రియాశీలకంగా ఉన్నంత కాలం ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్కి ఎంత ఇమేజ్ పెరిగినా, ఎంత రేటింగ్ పెరిగినా చంద్రబాబు నాయుడుకు పోటీ కాదు, చంద్రబాబు నాయుడుకు ప్రత్యామ్నాయం ఇప్పటికిప్పుడు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న సీనియారిటీ రీత్యా కావచ్చు, చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్న గౌరవం వల్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎక్కడా చంద్రబాబు నాయుడు కుర్చీకి పోటీ పడుతుండడం మనం చూడడం లేదు. లెట్ అస్ బి హానెస్ట్. పవన్ కళ్యాణ్ ఎక్కడ తాను అర్జెంటుగా చంద్రబాబు నాయుడు చైర్లో కూర్చోవాలి అని ఎక్కడా తొందరపాటు చూపడం లేదు. ఆ మేరకు విత్ కంప్లీట్ రిగార్డ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ది చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వివరిస్తున్నాడు. అందువల్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఇష్యూ లేదు. కానీ భవిష్యత్తు, ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రజెంట్, ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ఏంటి అన్నప్పుడు పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ రైజ్ అవుతున్న కొద్దీ తెలుగుదేశానికి లీడర్షిప్ ట్రాన్సిషన్ పూర్తి స్థాయిలో జరగకపోవడం ఒక ఛాలెంజ్గా మారుతుంది. ఇది నా విశ్లేషణలో చెప్పాను, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో కూడా చెప్పారు. మీరు నా ఇటీవల ది వైర్లో వచ్చిన కథనాన్ని కూడా నేను ఉదహరించాను. నేను చెప్పిన అనేక విషయాలు అందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా తెలుగుదేశం నాయకత్వంలో కూడా ఆలోచనకు కారణమైనట్లుగా కనిపిస్తోంది. దానికి ఉదాహరణే విశాఖపట్నంలో ఇటీవల జరిగినటువంటి మీటింగ్ చూడండి మీరు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్సే చూడండి మీరు. అంటే పొలిటీషియన్స్ సింబాలిజం ద్వారా చెప్తారు. మీరు గమనించండి, ఈ ఫోటోలో మీ స్క్రీన్ పైన ఆ యాడ్ చూడండి, మనకు అర్థమైపోతుంది. లోకేష్కు పవన్ కళ్యాణ్తో సమానము అని నేను చెప్పలేను, కానీ పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కూడా పొలిటికల్ గుర్తింపు ఇచ్చేలా ఈ అడ్వర్టైజ్మెంట్ మీకు కనబడుతోంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో కూడా ఇది మీకు కనబడింది, మీకు పత్రికల్లో వార్తా కథనాల్లో కూడా కనబడింది. సో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఇప్పటిదాకా చాలా రోజులుగా నేను చేస్తున్న లీడర్షిప్ ట్రాన్సిషన్ ఇన్ టీడీపీ, రైజ్ అప్ పవన్ కళ్యాణ్, బీజేపీ స్ట్రాటజీసు, వీటిని క్రోడీకరిస్తే వచ్చే ఎసెన్స్ మీకు కనబడుతుంది. అంటే చాలా క్లియర్గా తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయుడు కూడా ఈ పాయింట్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు. అప్పుడు ఏం చేయవచ్చు? రెండు ఆప్షన్స్ ఇమీడియట్గా జరుగుతాయని నేను చెప్పడం లేదు. ఒక ఆప్షన్, తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా లోకేష్ నియామకం. మరి అది జరగాలంటే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనను మంత్రిగా తీసుకోవాలన్న ప్రెషర్ కూడా వస్తుంది. మీకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గమనిస్తే మీకు పార్థసారథి మినిస్టర్ పార్థసారథి పైన ఇటీవల వస్తున్న అటాక్ మీరు గమనించండి.
ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఒకతనం వచ్చినట్టుంది, వెల్లమనేని వంశీకి సహకరిస్తున్నాడు అని, ఏదో పేపర్లో చూశాను నేను, సబ్జెక్టు కరెక్షన్. సో ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? సో పార్థసారథి పదవికి ఎసరు, ఆ ప్లేస్లో పల్లా శ్రీనివాస్ రాక. అదే జరిగితే పల్లా శ్రీనివాస్ స్థానంలో, అంటే ఆయనే తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉండకూడదని ఎక్కడా లేదు, మంత్రిగా ఉంటూ కూడా ఉండవచ్చు. కానీ ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి లోకేష్ అధ్యక్ష చేస్తే మళ్ళీ సోషల్ ఇంజనీరింగు, ఇవన్నీ సామాజిక న్యాయం ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఆయనకు సముచిత రీతిలో గౌరవించి అప్పుడు పార్టీ అధ్యక్ష పదవి లోకేష్కి ఇచ్చినా అది ఇష్యూ కాదు. అందువల్ల అదొక ఆప్షన్గా ఉండవచ్చు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో లోకేష్ను మనం చూడవచ్చు. దానికి పల్లా శ్రీనివాస్ మంత్రివర్గంలోకి రావడం, పార్థసారథికి ఎసరు ఉంటుందా లేదా చెప్పలేము. ఈ పరిణామాలు చూస్తే అనుమానం కలుగుతుంది. కానీ జరగాల్సింది లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఒకటి. రెండవది, ప్రభుత్వంలోనే మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సాధారణంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎంతమంది ఉండాలని ఎక్కడ రూల్ లేదు, అసలు ఉండాలనే రూల్ లేదు. ఎంతమంది అనే క్వశ్చన్ ఎక్కడిది? జగన్మోహన్ రెడ్డి 5గురిని ఉప ముఖ్యమంత్రి పెట్టి ప్రతి కులానికి ఇచ్చి ప్రాక్టికల్గా డమ్మీలేం చేశాడు. సో అలా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేడు, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండడానికి కూడా రీజనింగ్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గుర్తింపును తగ్గించకూడదు. తెలంగాణలో కూడా ఈ చర్చ వచ్చింది. బట్టి విక్రమార్కతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని, ఆదివాసీల కోటాల్లో సీతక్కకు, ఇలా బీసీల కోటాలో ఇంకొకరికి, మైనార్టీల కోటాలు కూడా ఒకరికి ఇవ్వాలి అని. కానీ అది బట్టి విక్రమార్క స్థాయిని ఈక్వల్ చేస్తుంది. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవికే పోటీ పడ్డాడు. అందువల్ల ఆ డైనమిక్స్లో భాగంగా తెలంగాణలో ఒక్కడే ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే డైనమిక్స్. పవన్ కళ్యాణ్ నిర్వహించిన పొలిటికల్ పాత్ర రీత్యా ఆయనతో పాటు ఇంకెవరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా ఆయన గుర్తింపు ఉండదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రుల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండరు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కే రాజ్యాంగపరమైన హోదా లేదు. సాంకేతికంగా చూస్తే ఆయన కూడా ఒక మంత్రి, కానీ సాంకేతికంగా చూడకూడదు కూడా, పొలిటికల్గానే చూడాలి. పొలిటికల్గా చూసినప్పుడు మరి పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొకరిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తే కూటమిలో పవన్ కళ్యాణ్కి ఇచ్చిన గుర్తింపు డైల్యూట్ అవుతుంది. అది సహజంగానే జనసేన అంగీకరించదు. సో అందువల్ల తెలుగుదేశం నుంచి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను పెట్టడానికి ఉన్న అభ్యంతరం అది. కానీ ఒకవేళ లోకేష్ను ఎలివేట్ చేయటానికి, లోకేష్కు పవన్ కళ్యాణ్తో పాటు సమానమైనటువంటి గుర్తింపు రావాలి, ఎలివేషన్ రావాలి అంటే లోకేష్ను కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేస్తే ఆ అడ్వాంటేజ్ వస్తుంది అనేది ఒక వాదన. నేననేది ఈ రెండు ఇప్పుడే జరుగుతాయని నేనేమంటలేను. ఇప్పుడు ఈ రెండు జరగకపోవచ్చు. రాజకీయాల్లో 2029 వరకు కూడా ఏది జరగకపోవచ్చు. తెలంగాణలో మనం చూసాం, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎక్కడ లేని స్పెక్యులేషన్లు చివరి నిమిషం వరకు, రేపు మాపో అంటూ 3 రోజులకంటూ 5 రోజులకంటూ ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఇంకో పలానా రోజని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు, బీఆర్ఎస్ చేయడం అన్నీ జరిగింది. ఆఖరికి ఏం జరిగింది? చివరి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప కేటీఆర్ ముఖ్యమంత్రి కాలే. అందువల్ల రాజకీయాల్లో లెక్కలు వేసుకుంటూనే ఉంటారు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అందులో చంద్రబాబు నాయుడు స్వభావరీత్యా తొందరపడే మనిషి కాదు. సో హడావుడిలో నిర్ణయాలు తీసుకొని వెళ్ళే స్వభావం చంద్రబాబు కాదు. చాలా ఆలోచించి, చాలా సుదీర్ఘమైన ఆలోచన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాడని. అలాంటి వ్యక్తి ఇప్పుడు తొందరపడి ఏదో చేస్తాడని కాదు. కానీ 2029 వరకు ఈ పాసిబిలిటీని మాత్రం కొట్టిపారేయలేము. సో లోకేష్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలోనో లేదంటే ఉప ముఖ్యమంత్రిగానో చూడవచ్చు అని. ఈవెన్ ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాసిన, ఈ వీక్ కాక అంతకుముందు వీక్ రాసిన దాంట్లో ఉన్న సారాంశం కూడా అదే. లోకేష్కు అవసరమైన గుర్తింపు ఇవ్వకపోతే తెలుగుదేశం నష్టపోతుంది. అందులో పవన్ కళ్యాణ్ రైజ్ అవుతున్న వేళ కూటమిలో తెలుగుదేశానికి ఈ లీడర్షిప్ ట్రాన్సిషన్ పూర్తి కాకపోతే, అది గుర్తింపు సరిగా లేకపోతే పార్టీకి అది ఒక ఛాలెంజ్ అవుతుంది.
అనేది తెలుగుదేశం పార్టీని శ్రేయోభిలాషల నుంచే వస్తున్న విశ్లేషణ. అయితే దీనికి అడ్డంకి జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ ఎలా ఫీల్ అవుతాడు అనే డైమెన్షన్ ఒకటి మిగిలి ఉంది. అది లేకపోతే చాలా ఈజీ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసడానికి ఇబ్బంది ఏమీ లేదు, దానికి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే అడ్డంకి లేదు. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఈ ఇష్యూ వస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు ఎలా దాన్ని పరిష్కరిస్తాడు, లోకేష్ ఎలివేషన్కి ఏ రకమైన స్ట్రాటజీ అనుసరిస్తాడో చూడాలి. కానీ విశాఖలో మీటింగ్ అడ్వర్టైజ్మెంట్లు, మీటింగ్లో గుర్తింపు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఈజ్ డిటర్మైన్ లోకేష్కు ఆ రకమైన ఐడెంటిటీని కల్పించాలి అని. అది ఏ రూపంలో రాబోయే కాలంలో జరుగుతుంది అనేది మనం చూడాలి.